థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్న తీరును కృష్ణవంశీ వైవిధ్యంతో సాగుతున్న రోజులవి. అప్పట్లో నటి సౌందర్యకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నిజానికి ఆమె కాల్ షీట్స్కు తగ్గ ఓ స్టార్ హీరోను ఎంచుకుంటే ఎంచక్కా ఫార్ములా మూవీ తీసే సొమ్ము పోగేసుకోవచ్చనే చెప్పొచ్చు. కానీ అలా ఆలోచిస్తే ఆయన కృష్ణవంశీ ఎందుకవుతారు? అప్పటికి రాయలసీమ ఫ్యాక్షనిజంపై కొన్ని సినిమాలు రూపొందించి అలరించాయి. రాయలసీమ ముఠా కక్షల వల్ల ఎంతోమంది మృతిమూర్తులు అయితే ఆవేదనకి గురవుతున్నారో చూపిస్తూ అంతఃపురం చిత్రాన్ని తెరకెక్కించారు కృష్ణవంశీ. ఇందులో ఫార్ములాతో పెద్దగా సాగలేదు. అవసరమైన చోట మాత్రమే పాటలు చొప్పించి అంతఃపురం చిత్రాన్ని రూపొందించారు. తండ్రి ఫ్యాక్షనిజానికి దూరంగా ఉంటూ భార్యాబిడ్డలతో హాయిగా ఉన్న ప్రకాష్ ఓసారి తప్పనిసరి పరిస్థితిలో తన స్వగ్రామం వస్తాడు. భార్య పసివాడైన బాబుతో వచ్చిన ప్రకాష్ ఫ్యాక్షనిజానికి బలి కావడం, తర్వాత తన పిల్లాడిని తీసుకొచ్చి అతని భార్య భానుమతి ఆ ఊరు నుండి పారిపోవాలనుకోవడం ప్రధానాంశం. చివరకు ఆమె సారాయి వీర్రాజు అనే రౌడీ సాయం చేసి ఆమె దేశం వెళ్లేలా చేస్తాడు. ఎయిర్పోర్ట్లో ప్రకాష్ తండ్రి నరసింహ వచ్చి పశ్చాత్తాపపడడంతో కథ ముగుస్తుంది. 1998 డిసెంబర్ 25న విడుదలైన అంతఃపురం మంచి ఆదరణ చూరగొంది. అంతఃపురం చిత్రంలో భానుమతిగా సౌందర్య, ఆమె భర్త ప్రకాష్గా సాయి కుమార్, అతని తండ్రి నరసింహగా ప్రకాష్ రాజ్ నటించారు. సారాయి వీర్రాజుగా జగపతిబాబు నటించిన ఈ చిత్రంలో శారద, తెలంగాణ శకుంతల, అశోక్ కుమార్, జీవి రామరాజు, ఎంఎస్ నారాయణ, బాబు మోహన్ ఇతర ముఖ్య పాత్రధారులు. చమకు చమకు పాటలో హీరా, వెయ్ చిందే సాంగ్లో దాసరి అరుణ్ కుమార్ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం ఒక ఎస్సెన్స్ అనే చెప్పొచ్చు. సీతారామశాస్త్రి పాటలు అలరించాయి. ఈ సినిమాకి 9 నంది అవార్డులు లభించాయి. తమిళంలోనూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ బోనీ కపూర్, శ్రీదేవి హిందీలో శక్తి ద పవర్ పేరుతో రీమేక్ చేశారు. అందులో జగపతిబాబు పాత్రని షారుఖ్ ఖాన్ పోషించారు. సౌందర్య పాత్రలో కరిష్మా కపూర్, సాయి కుమార్ పాత్రలో సంజయ్ కపూర్, ప్రకాష్ రాజ్ పాత్రలో నానా పటేకర్ కనిపించారు. ఇష్ కమీనా అనే పాటలో ఐశ్వర్యరాయ్ చిందేశారు. హిందీలోనూ శక్తి ఆదరణ చొరగొంది. ఏది ఏమైనా కృష్ణవంశీ తెరకెక్కించిన మేటి చిత్రాల్లో అంతఃపురం ఒకటిగా ఉంది.